హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కన్వర్షన్ ట్రాకింగ్ గురించి కొంత చెప్తాను. అసలు ఈ కన్వర్షన్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఏంటి కన్వర్షన్ అనేది? సో కన్వర్షన్ అంటే ఏంటి అంటే, నువ్వు ఏది డిఫైన్ చేసుకుంటే అది కన్వర్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు కన్వర్షన్ అంటే కొంతమంది సేల్గా డిఫైన్ చేశారనుకోండి, అంటే ఒక పర్చేస్ చేస్తేనే కన్వర్షన్ అయినట్టుగా చేస్తే అది కన్వర్షన్గా అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు, ఒకవేళ లెట్స్ లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేస్తున్నారు అనుకోండి, గూగుల్ యాడ్స్లోనే ఒక ల్యాండింగ్ పేజ్ చేసుకొని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు కన్వర్షన్ ఎట్లా డిఫైన్ చేసుకుంటారంటే, ఫామ్ ఫిల్ చేసిండంటే, లీడ్ సబ్మిట్ చేసిండంటే, అంటే ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ అని కొడితే ఈ పర్సన్ ఒక థ్యాంక్ యూ పేజ్కి వెళ్తాడు. అదొక కన్వర్షన్గా డిఫైన్ చేయొచ్చు, లీడ్స్ వచ్చేది. ఒకవేళ ఈ కామర్స్ లాంటిది అనుకోండి, ఈ కామర్స్ లాంటి వాటి వెబ్సైట్లలో మీరు ఇంకా సపరేట్గా లీడ్ ఏమి రాదు. లీడ్ అంటే ఇంకా డైరెక్ట్ పర్చేజెస్ అవుతాయి కాబట్టి, ఇక పర్చేస్ అయినప్పుడు నువ్వు కన్వర్షన్గా కూడా నువ్వు డిఫైన్ చేయొచ్చు. కన్వర్షన్ వాల్యూ అటువంటివి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ కామర్స్ది కొంచెం లిటిల్ డిఫరెంట్ ఉంటుంది ఈ షాపింగ్ యాడ్స్ అయితే. సో ఈ కన్వర్షన్ని నువ్వు ఏమని డిఫైన్ చేస్తున్నది ఇంపార్టెంట్. అంటే ఒక పేజ్ లోడ్ అయితే నీ కన్వర్షన్ లాగానా, లేకపోతే లీడ్ సబ్మిట్ చేస్తే ఫామ్ ఫిల్ చేస్తే కన్వర్షన్ గానా, లేకపోతే ఒక వీడియో కొంచెం చూడడం, వీడియో చేస్తున్నప్పుడు ఇంత పర్సెంటేజ్ చూస్తే కన్వర్షన్గా కావచ్చు. అంటే నువ్వు ఎట్లా డిఫైన్ చేసుకుంటే అది కన్వర్షన్ అవుతుంది. కానీ సేల్ అంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేస్తేనే సేల్ అనేది గుర్తుపెట్టుకోండి. పర్చేస్ చేసింది కన్వర్షన్ కాదంటే కన్వర్షన్ కూడా అవుతుంది, బట్ పర్చేస్ మాత్రమే కన్వర్షన్ కాదనేది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ని ఎట్లా సెట్ చేస్తాం? కన్వర్షన్ ట్రాకింగ్ని ఎట్లా సెట్ చేస్తామంటే, ఇప్పుడు మనము కన్వర్షన్ ట్రాకింగ్ సెట్ చేసినప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంటుంది. అంటే లీడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి మనీ కూడా పంపొచ్చు. కానీ బ్యాంక్ అకౌంట్కి పంపితే మీకు అర్థమవుతుంది అక్కడ కన్వర్షన్ అయిందని, అంటే సేల్ అయిందని. కానీ ఈ ప్లాట్ఫామ్కి తెలియడం ఇంపార్టెంట్. ఏ ప్లాట్ఫామ్? మీరు గూగుల్ యాడ్స్కి రన్ చేస్తున్నట్లయితే గూగుల్ యాడ్స్కి తెలియాలి ఇది ఒకటి. ఓకే, నువ్వు డిఫైన్ చేసిన కన్వర్షన్ ప్రాపర్గా అయింది అని. అది అయిందని గూగుల్కి తెలియాలి అంటే నువ్వు కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ప్రాపర్గా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే కన్వర్షన్ ట్రాకింగ్ అంటారు. లెట్సే నువ్వు లీడ్ పెట్టినావు, ఓకే, లీడ్ గురించే పెట్టినావు నువ్వు ల్యాండింగ్ పేజ్లో. ఫామ్ ఫిల్ చేయాలని నువ్వు పెట్టావు. అయితే ఫామ్ ఫిల్ చేయకుండా ఆ ల్యాండింగ్ పేజ్కి వచ్చి వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, నీకు ఫోన్ చేశారు, నీ ప్రోడక్ట్ కూడా పర్చేజ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు పర్చేజ్ చేసిన విషయం ఇప్పుడు గూగుల్కి తెలియదు. గూగుల్కి ఇన్ఫామ్ చేయడమే కన్వర్షన్ ట్రాకింగ్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? కన్వర్షన్ ట్రాకింగ్ అవుతే ఏమవుతుంది? కన్వర్షన్ ట్రాకింగ్ గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ అయినా సరే యాడ్ ప్లాట్ఫామ్స్కి తెలిస్తేనే ఆ క్యాంపెయిన్ని బెటర్గా వాళ్ళు ఇంప్రూవ్ చేయగలుగుతారు, బెటర్గా అది ఆప్టిమైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది తెలియకపోతే ఇంకా అది చీకట్లో బాణంలాగా ఉంటుంది. దానికి డేటా లేకుండా దాన్ని క్యాంపెయిన్ అనేది ఆప్టిమైజ్ అవ్వదు, అది బెటర్గా రికమెండేషన్ ఇవ్వదు, ఆ క్యాంపెయిన్ కూడా సరిగ్గా రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోవచ్చు. అందుకని మనం కన్వర్షన్ ట్రాకింగ్ ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి. ఈ కన్వర్షన్ ట్రాకింగ్ ఎట్లా సెటప్ చేసుకోవచ్చు అంటే, ప్రస్తుతం మీరు ఈవెన్ గూగుల్ అనలిటిక్స్ కూడా లింకింగ్ ఉంది ప్రస్తుతానికైతే, లేదా గూగుల్ యాడ్స్లో కూడా ఉంటుంది కన్వర్షన్ ట్రాకింగ్ అనేది సపరేట్గా. మీరు మెజర్మెంట్కి సంబంధించిన దాంట్లో ఉంటుంది అనుకుంటున్నది కన్వర్షన్ ట్రాకింగ్, అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది కన్వర్షన్ ట్రాకింగ్, ఇంతకుముందులా కొంచెం లేదు. ఆ ట్యాగ్స్ కరెక్ట్గా పెట్టుకోవడమే. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ థ్యాంక్ యూ పేజ్ అనుకుంటే ల్యాండింగ్ పేజ్లో ఒక కోడ్ పెడతాం, థ్యాంక్ యూ పేజ్లో ఒక కోడ్ ఉంటుంది. కోడ్ ఆర్ స్నిపెట్ ఆర్ జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా అనుకోవచ్చు. ఆ కోడ్ కరెక్ట్గా పెట్టగలిగినట్లయితే ఆ కోడ్ లోడ్ అయితేనే అది కన్వర్షన్ లాగా ఇది అర్థం చేసుకుంటుంది. ఆ కోడ్ లోడ్ అవ్వడం కూడా ఆ ల్యాండింగ్ పేజ్ కావచ్చు, ఆ థ్యాంక్ యూ పేజ్ కావచ్చు, యాడ్ పైన క్లిక్ ఇచ్చి అక్కడికి వచ్చి ఆ కోడ్ లోడ్ అయితేనే అది కన్వర్షన్గా డిఫైన్ చేసుకుంటుంది గూగుల్ యాడ్స్ కూడా. సో కరెక్ట్గా పెట్టి మీరు చెక్ చేసుకుంటే బెటర్. ఈవెన్ అది గూగుల్ యాడ్స్ పెట్టుకుంటారా లేకపోతే మీరు గూగుల్ ట్యాగ్ మేనేజర్తో సెటప్ చేసుకుంటారా అనేది కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ లాగానే ఉంటుంది, బట్ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఈ వీడియోస్ చూడండి గూగుల్ యాడ్స్వి కన్వర్షన్ ట్రాకింగ్ పైన, మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బట్ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, కన్వర్షన్ ట్రాకింగ్ ఎందుకు చేయాలి, కన్వర్షన్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, కన్వర్షన్కి సేల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పడానికి నేను ట్రై చేశాను అంతే. బట్ కన్వర్షన్ ట్రాకింగ్ ప్రాపర్గా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వర్డ్ప్రెస్లో మనకు ఆల్రెడీ ప్లగిన్స్ ఉన్నాయి, ప్లగిన్స్తో కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది సైట్ వైడ్ ట్యాగ్ అయితేనేమో మొత్తం అట్లా సెట్ చేసుకోవచ్చు. లేదు మేము పర్టికులర్గా ఒక ల్యాండింగ్ పేజ్కి థ్యాంక్ యూ పేజ్కి ఇవ్వాలనుకుంటే మీరు HTML విడ్జెట్, ఎలిమెంటర్ అయితే HTML విడ్జెట్ ఉంది, ఆ విడ్జెట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ కోడ్లో పెట్టినా సరే ల్యాండింగ్ పేజ్లో కనబడదు, అది కానీ వెనకాల ఉంటుంది అనమాట. HTML విడ్జెట్ ఉంటుంది. ఒక్క నిమిషం,
ఇన్వెంటర్ ప్రో ఆర్ ఫ్రీ విడ్జెట్లో కూడా ఉంటుంది అనుకుంటా, HTML విడ్జెట్. ఈ విడ్జెట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీరు అక్కడ కోడ్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక ఇలా మీరు చూస్తున్నారా, యాడ్ యువర్ కోడ్లో మీరు ఇక్కడ కోడ్ కాపీ పేస్ట్ చేసి పబ్లిష్ కొడతారు. ఈ కోడ్ యూజర్కి కనబడదు, కానీ ఈ కోడ్ లోడ్ అవుతుంటుంది అనమాట ఆ పర్టికులర్ పేజ్లో మాత్రమే. ఓకేనా, అయినా మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్న ఈ అన్ని విషయాలు, బట్ తెలియని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి 23rd డిసెంబర్ నుంచి అండ్ 1st జనవరి తర్వాత కూడా. ఒకవేళ అడ్మిషన్స్ కోసం మీరు కావాలనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 9573439404 ఆర్ లేదా మీరు డైరెక్ట్ నాతోనే మాట్లాడాలనుకుంటే నా పేరు డిజిటల్ జాన్ 7702059834. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.